కరీంనగర్ జిల్లా కొండపల్లిలో బీఆర్ఎస్ గ్రామ సభ అధ్యక్షులు బొల్లం శ్రీనివాస్ను ఆందోళనకు దిగాడు. పార్టీ నాయకులు వివరణకు కూడా అడగకుండా తనను సస్పెండ్ చేశారని వాపోయాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైందని కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలపడమే తాను చేసిన తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 సంవత్సరాలుగా పార్టీకి నిస్వార్థంగా సేవ చేశారన్న శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. కనీసం విచారణ కూడా జరపకుండా సస్పెండ్ చేశారని, తను చేసిన తప్పేంటో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శేఖర్ గౌడ్ చెప్పాలని డిమాండ్ చేశారు. నేను కూడా ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేసుకోవడం జరిగింది. నేను ఒక టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన. అయితే మొన్న ఏంటంటే నాకు అందరూ వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. లబ్ధిదారులు అనేటోళ్ళు అందరూ పిలిచినప్పుడు నేను కూడా వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఇల్లు వచ్చింది అనేది కృతజ్ఞత ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. చెప్పినాక ఏంటంటే మరుక్షణమే తెల్లారి నన్ను పార్టీకి సస్పెండ్ చేయడం జరిగింది. అసలు నన్ను పార్టీకి ఎందుకు సస్పెండ్ చేసిరు అనేది నేను నాకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ మానకొండూరులో కానీ, తిమ్మాపూర్లో కానీ, బెజ్జంకిలో కానీ, ఇల్లంతకుంటలో కానీ కేసు పడినాడు. అంటే వీళ్ళందరికీ 270 ఇళ్ళు వచ్చినాయి ఓన్లీ మన టీఆర్ఎస్ కార్యకర్తలకే. మరి వీళ్ళందరినీ నన్ను కాదు సస్పెండ్ చేసినట్టు మీ అందరినీ సస్పెండ్ చేస్తారా? అదొకటి నా కారణం. మళ్ళీ ఇంకొకటి, ఇవాళ రైతు బంధు తీసుకుంటారు, టీఆర్ఎస్లు కూడా తీసుకుంటారు. మరి మీరు టీఆర్ఎస్ వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా? మరి వాళ్ళని కూడా వేయాలి కదా. ఇప్పుడు ఇదే మరి జి రామకృష్ణ సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మరి వాళ్ళని కూడా పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తారా? ఇట్లా అందరినీ చేసుకుంటూ పోతే మరి పార్టీలు ఎవరు ఉంటారు? ఒక మీరే ఉంటారా మానకొండూరులా?